రాష్ట్రంలో వైకాపా మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో మీద మీ అభిప్రాయం చెప్పండి అంటూ చాలా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి ఒకటే సమాధానం, ఎప్పుడైనా పెడతామంటే ఆశ, కొడతామంటే భయం. దీన్ని బేస్ చేసుకునే మనం ఈ మేనిఫెస్టో మీద విశ్లేషించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం పెద్దగా మాట్లాడడానికి లేదు. దానికి కారణం ఆయన పాత మేనిఫెస్టోని 99% అమలు చేశాం, దాన్ని కొనసాగిస్తూనే మరికొన్ని కార్యక్రమాలు చేపడతామని కేవలం 2 పేజీల మేనిఫెస్టోను తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా విశ్లేషించాల్సింది సామాజిక భద్రతా పింఛన్లు ప్రస్తుతం ఇస్తూనే చివరి 2 ఏళ్లలో అంటే 2029కి ముందు 2 ఏళ్ళలో 500 చొప్పున పెంచుతామనడం కొంత పెదవిరుపు కనిపిస్తుంది. ఎంతోమందికి పిల్లలు పట్టించుకొని వృద్ధులకు జగనే పెద్ద కొడుకుగా మారాడన్న దాంట్లో నిస్సందేహం. ఇంటికే వచ్చి వాలంటీర్లు పింఛన్ ఇచ్చారు. కానీ చంద్రబాబు ఇప్పుడు ఆ పింఛన్ను వస్తూనే 4000 చేస్తామని చెప్పడం వల్ల కూడా ఒక ఆశ వృద్ధుల్లోని వికలాంగుల్లోని ఉంది. సో టీడీపీ మేనిఫెస్టోలో ఈ పింఛన్ పెంపుదలను జనం బలంగా నమ్ముతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఏమున్నా అమలు చేయరు, ఆ తర్వాత మేనిఫెస్టోనే కనిపించకుండా చేస్తారు, జనంలో ఆ చర్చ లేకుండానే ఆ కథను ముగిస్తారు అన్న ధీమాతో ఆయన మేనిఫెస్టోలో కొత్త పథకాల కోసం వెంపర్లాడలేదు. కానీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇవ్వాలి, అప్పుడే గ్రామీణ ఓటర్ని మన వైపు తిప్పుకోగలమన్న కోణంలోనే టీడీపీ మేనిఫెస్టో కనిపిస్తుంది. నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు పెట్టారు. కానీ దాన్ని జనం నమ్మడం లేదు. ఎందుకంటే గతసారి 2014లో మేనిఫెస్టోలో ఈ అంశం ఉన్నా అది ఇంప్లిమెంట్ చేయలేదు. చేయాల్సి వచ్చిన చివరిలో కొంతమందికి వేసి అనిపించారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు అధికారంలోకి రావాలని జాబు రావాలంటే బాబు రావాలి అన్న కోణంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఎక్కడ కూడా మీకు చంద్రబాబు వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన లేదు. సో దాన్ని నమ్మడం లేదు ఈ మేనిఫెస్టోలో. కానీ అక్కడే ఈసారి మెగా డిఎస్సి రాగానే ఫైల్ మీద 2వ సంతకం మెగా డిఎస్సిదే అని చంద్రబాబు చెప్తే టీచర్ అభ్యర్థులు అంతా కూడా దీన్ని బలంగా నమ్ముతున్నారు. ఇలా మొత్తం మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాల్లో 3 నమ్ముతుంటే మిగతా 3 జనం నమ్మడం లేదు. డిఎస్సి చాలా పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు డైట్ బీఈడీలు చేసి సిద్ధంగా ఉన్నారు. వారికి మెగా డిఎస్సి ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు సహజంగానే ఆశ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా 2024లో మళ్ళీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని, యూపీఎస్సి తరహాలోనే జాబు క్యాలెండర్ తీస్తామని చెప్పారు. కానీ ఆయన ఏటా విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ను అమలు చేయలేదు. అలాగని ఆయన ఉద్యోగాలు వేయలేదా అంటే వేశారు. సచివాలయ ఉద్యోగాలన్నీ ఆయన వేసినవే. కోర్టులో ఉన్న అనేక శాఖలకు సంబంధించిన ఉద్యోగాలన్నీ ఆయన హయాంలో భర్తీ అయినవే. వీటన్నింటినీ ప్రచారం చేసుకోవడంలో వైకాపా విఫలమైంది. మెగా డిఎస్సి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వీటిని భర్తీ చేస్తామని ఎవరు చెప్పినా ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తారు. ఇవి ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతాయి అనేది 2024 జూన్ 4 తర్వాత ఏర్పడిపోయే ప్రభుత్వంలో మనకు తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గ్యారంటీ అని చెప్పడమే ఇక్కడ హాస్యాస్పదం. 2014-19లో నేను హామీ ఉంటాను చంద్రబాబు హామీలకు అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత
అమలు కాని ఏ హామీ మీద ఆయన్ని ప్రశ్నించలేదు. బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుందో ఆ పథకాల వరకు గ్యారంటీగా ఉండడానికి సిద్ధంగా ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇచ్చే నిధుల మీద కానీ పథకాల మీద కానీ గ్యారంటీ ఇవ్వడానికి సిద్ధంగా లేనట్టు బోగట్ట. ఉదాహరణకు ఇప్పుడు దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంచడానికి ఎన్డీఏ మేనిఫెస్టోలో చేర్చింది. ఈ 40 లక్షల బియ్యం, ఆ 40 కోట్ల మంది బియ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే అది అమలవుతుంది. అలాగే అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు పేరు మార్చుకొని ఇక్కడ అమలు చేసుకున్నంత వరకే తప్ప నిధులు విధులు విషయంలో కేంద్ర జోక్యం ఉండదని స్పష్టమవుతుంది. చంద్రబాబు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసిన చరిత్ర ఆయనకి లేకపోవడం వల్ల ఈ మేనిఫెస్టోని నమ్మరు అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. తాను చెప్పింది చేస్తాను కాబట్టి ఖచ్చితంగా తన మేనిఫెస్టోకే ఓటు పడుతుంది, జనం మద్దతు వస్తుందనే భావనలో ఆయన ఉన్నారు. కానీ మనం ముందే చెప్పుకున్నట్టు ఇస్తారో ఎవరో 5 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మేనిఫెస్టోని అభ్యర్థులు, టీడీపీ అభ్యర్థులు బలంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సెలవు.